ఆదిలాబాద్ జిల్లాలో దేగామ ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించడంలో పాలకులు నిర్లక్ష్యం చేస్తున్న బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరికి మాత్రమే పునరావాసం కల్పించి మిగిలిన వారిని నిర్లక్ష్యం చేశారని బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావును బాధితులు నిలదీశారు. బజార్ హత్నూరు మండలం పాత దేగామ గ్రామంలో జై బాపు, జై సంవిధాన్, జై అంబేద్కర్ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలకు దేగామ ప్రాజెక్టు పునరావాసానికి నోచుకొని ముంపు బాధితుల నుంచి నిరసన సెగ తగిలింది. గత 10 సంవత్సరాల్లో తమను పట్టించుకున్న పాపాన పోలేదు అంటూ ముంపు బాధిత మహిళలు బోధ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావును నిలదీశారు. కొందరికి పునరావాసం ఇచ్చి మమ్మలను విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కు ఆనుకొని ఉండడంతో నిత్యం నరకం అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఊళ్ళే ఇప్పుడు మా మొన్నటి ఆనవాడి లీజు వచ్చినాయి, ఇండ్లల్లా వచ్చినాయా మాకు పాములు తేళ్లు అన్ని వచ్చినా మేము పోను భరించినాం. మరి ఇప్పుడు ఇండ్లకు ఎలక్షన్లు వచ్చినప్పుడెల్లా అమ్మిస్తున్నారు. ఇండ్లు ఇస్తాం, ఇండ్లు లేపెత్తాం ఏంటికి ఇచ్చుడు, మమ్మల్ని ఏంటికి మగ్గ పెట్టుడు, మమ్మల్ని తీసటి ఎత్తయ్య రాదా, లేకుంటే ఈయన సాగుండ్రా నుండ్రి. మరి మా ఓట్ల గురించి ఏంటికి ఆశపడుతున్నారు మీరందరూ? వెయ్యకపోయినా నీవు ఇడ్స పెట్టుండ్రి కదా, తీస్తా లిస్టున్నదన్న మాటనే ఉన్నది. కానీ మా ఊరోళ్ళు సాగనియ్యారు. వాళ్ళు పోయిండ్రు, సేఫ్టీలు ఉన్నారు కదా. ఊరోళ్ళు అందరు కలిసిండ్రు, వాళ్ళందరిది అయిపోయింది, మాది ఇంత ఉన్నది. ఇప్పుడు మా ఊరును లేపెడదాకా మేము పట్టినాము, కానీ అయినా మీది ఆడోళ్ళకి జాగుతలేదు. ఏం చెప్తాం? ఇప్పుడు కైకిలు పోయి తెచ్చుకొని తినేటోళ్ళము. మేము ఇండ్లు కట్టుకున్నంత మాకు కెపాసిటీ ఉన్నదా? జాగాలు కొనుక్కున్నంత కెపాసిటీ ఉన్నదా?